లాస్ట్ టైం దాదాపు 89 మంది పైగా దాంట్లో పనిచేస్తున్న వాళ్ళలో చాలామంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరి కొంతమందిని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 34-36 మంది చనిపోయినటువంటి సమాచారం ఉంది. ఇంకా 17 మందిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం 13 మందిని. ఇంత పెద్ద ఘోర ప్రమాదం బహుశా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఒక్క పరిశ్రమలో కూడా ఇంత పెద్ద విషయం జరిగింది. ఒక యూనిట్లో పనిచేస్తున్నటువంటి దాదాపు సగం మంది దీంట్లో గురి కావటం అనేది ఇది చాలా పెద్ద విషయము. ఈ దుర్ఘటనకు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బందులు వాళ్ళు కూడా వాళ్ళ సహాయకాలు చేశారని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ మొదలు వచ్చారు. ఏదైనప్పుడు కూడా యాజమాన్యం కూడా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్స్ సేఫ్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఫార్మసీ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. ఈ యొక్క బాయిలర్స్ సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి. మరి అంతా కూడా ఒక కన్ను తెరుపుగా ఉండాలి. ఐ ఓపెనర్ ఇప్పటికైనా అన్నిటి మీద తనిఖీ చేసి మరి ఇప్పుడు సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా